రాత్రి నుంచి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కనుక మరి ఈ 21 రోజు కూడా మనం దేవునితో నువ్వు పోరాడాలి. అది మన పోరాటం అంతా దేవునితో పోరాడి, అంతేగాని పక్క వాళ్ళతో కాదు, మన శత్రువులతో కాదు, అత్తలతో కాదు, కోరలతో కాదు, కుమార్తెలతోటి, తల్లులతోటి, తండ్రులతోటి పోరాటం కాదు. మనం ఎవరితో పోరాడాలి? దేవునితో నీవు పోరాడి, నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ అప్పు సమస్య అయితే నీకుందో, ఏ బలహీనత అయితే ఉందో, నీ కుమార్తె సమస్య, నీ కుమారుడి సమస్య, గమనిస్తున్నారా? నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దేవునికి తెలుసు కనుక నువ్వేం చేయాలంటే ఈ 21 రోజు దేవునితో నువ్వు పోరాడి నీవు దేవుని యొద్ద గెలవాలి. అది యాకోబు ఏం చేశాడంటే దేవునితో రాత్రంతా పోరాడాడు. అక్కడ ఉంది మంచి మాట, దేవునితో పోరాడి గెలిచిన వాడు అని. మరి నీకెందుకు రాదు ఆతృత? నేను దేవునితో పోరాడాలి, దేవుని యొద్ద నుండి నేను పొందుకోవాలి, నా సమస్య దేవుని యొక్క విడిపించాలి, నేను దేవుని సన్నిధిలో గడపాలి అని మీరు ఆలోచన చేసుకోవాలి. గమనిస్తున్నారా? కాబట్టి మీరందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈ 21 రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో పోరాడి నా కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందుకుంటాను అని చెప్పి ఆలోచన, మరి కోరిక, హృదయ వాంఛను కలిగి ఒక మొక్కుబడితో నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. అది హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.